సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్లు పైబడిన వారికి 2026లో బ్యాంకులు మరియు ప్రభుత్వం అందిస్తున్న తాజా ప్రయోజనాలు, విశేషాల గురించి వివరిస్తున్నామండి. ఇవి మీ ఆర్థిక భద్రతను మరియు సౌకర్యాన్ని పెంచుతాయి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచాయి. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్లకు 0.50% నుండి 0.75% వరకు అదనపు వడ్డీ లభిస్తుంది. ముందుగా ఎస్సీఎస్ఎస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది 2026 మొదటి త్రైమాసికానికి గాను ఇందులో 8.20% వడ్డీ లభిస్తుంది. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. బ్యాంకు ఎఫ్‌డీలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి పెద్ద బ్యాంకులు 7.50% వరకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అంటే ఉదాహరణకు సూర్యోదయ్, ఉత్కర్ష్ ఇలాంటివి 8.25% నుండి 9% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. అలాగే మరొకటొచ్చేసి వృద్ధులకు పన్ను భారం తగ్గించేలా నిబంధనలు ఉన్నాయి. వడ్డీపై మినహాయింపు సెక్షన్ 80 టీటీబీ బ్యాంకు లేదా పోస్టాఫీసు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీపై 50,000 వరకు ఉన్న పన్ను ఉండదు. దీనిని 1,00,000 వరకు పెంచాలని 2026 బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉన్నాయి. మీ ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోతే బ్యాంకుల్లో ఫారం 15హెచ్ సమర్పించడం ద్వారా వడ్డీతో కోత పడకుండా చూసుకోవచ్చు. అలాగే కేవలం పెన్షన్ మరియు వడ్డీ ద్వారా ఆదాయం పొందే 75 ఏళ్ల పైబడిన వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అలాగే వృద్ధులు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ కాల్ లేదా యాప్ ద్వారా నగదును ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇక పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇంటి నుంచే సమర్పించే వెసులుబాటు ఉంది. చెక్ బుక్ సేకరణ, కేవైసీ, డాక్యుమెంట్ల అప్డేట్ వంటి పనులు కూడా ఇంటి వద్దే పూర్తవుతాయి.